ఇదంతా ఓ లోయలో ఉండేది. ఇక్కడికి నడుచుకుంటూ వచ్చే ధైర్యం ఎవ్వరూ చేయగలిగేవారు కాదు. అందుకే ఈ గ్రామం ఇంకా అభివృద్ధికి నోచుకోలేదు. జార్ఖండ్ రాజధాని రాంచీకి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది కూంటీ జిల్లా. నక్సలైట్ల ప్రభావం ఎక్కువగా ఉండే ఈ ప్రాంతంలో రవాణా, తాగునీరు, విద్యుత్ ప్రధాన సమస్యలు. కూంటీలోని ముర్హు బ్లాక్లో ఉండే కుంజ్రంగ్ అలాంటి ఓ గ్రామమే. నీటి కొరత ఓ భూతంలా మా గ్రామాన్ని వేధిస్తోంది. కుంజ్రంగ్ గ్రామస్తులు కొన్ని తరాలుగా ఈ సమస్యలు ఎదుర్కొంటున్నారు. కానీ చాడా పహాన్ అనే వ్యక్తి మాత్రం సమస్యకు పరిష్కారం కనుగొనే ప్రయత్నం చేశాడు. చాడా భార్య అమోన్ పహాన్ తరచూ అనారోగ్యం బారిన పడేది. నీటి కోసం కొండ ప్రాంతాలకు చాలా దూరం నడవాల్సి వచ్చేది. ఎలాగైనా ఈ సమస్యను నిర్మూలించాలని ఆలోచించేవాడు చాడా. నీళ్లు మూసుకొచ్చేందుకు నా భార్య చాలా దూరం నడుచుకుంటూ వెళ్లేది. కట్టెల కోసం అడవికి వెళ్లినప్పుడు రాళ్ల నుంచి నీరు కారడం గమనించాడు. కొండపై ఓ బావిని ఎందుకు తవ్వకూడదన్న ఆలోచన తట్టింది. నిల్వ అయ్యే నీటిని పైపుల ద్వారా తమ గ్రామానికి తరలించొచ్చు అని ఆలోచించాడు. రాళ్లను ఒక్కొక్కటిగా సుత్తి పలుగుతో కొట్టి తొలగించాను. ముందుగా 10 నుంచి 12 అడుగుల లోతైన ఓ గుంట తవ్వాను. అక్కడ ఇప్పుడు నీళ్లు నిలుస్తున్నాయి. వెంటనే సుత్తి పలుగు చేతబట్టి కొండను తవ్వేందుకు బయలుదేరాడు చాడా. చాడా ఇంటి నుంచి ఈ కొండ 500 మీటర్ల దూరంలో ఉంటుంది. 250 అడుగుల ఎత్తైన కొండపై బావి తవ్వేందుకు ఏడాది సమయం పట్టింది. ఆయన కుటుంబ సభ్యులు గాని గ్రామస్తులు గాని ఎవరూ చాడాకు సహాయం చేయలేదు. పని పూర్తి చేసేందుకు 1.5 ఏడాది సమయం పట్టింది. పలుగు సుత్తి సాయంతో మా నాన్న ఒక్కడే కొండను తవ్వాడు. కుంజ్రంగ్ గ్రామస్తులకు ప్రస్తుతం రోజులో 24 గంటలు నిరంతరాయంగా నీరు లభిస్తోంది. అది కూడా పంపులు, కరెంటు సాయం లేకుండానే. కానీ ఎండాకాలంలో ఓసారి బావి ఎండిపోతే మళ్లీ తిప్పలు తప్పమంటున్నారు స్థానికులు. వర్షాకాలంలో పైపుల ద్వారా నీరు ఇళ్లకే సరఫరా అవుతుంది. ఆ సమయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎండాకాలంలోనే సమస్య అంతా. నీరు ఎండిపోయి ఇబ్బందులు పడాల్సొస్తుంది. ప్రభుత్వం దృష్టి పెడితే కుంజ్రంగ్ గ్రామ ప్రజల నీటివెతలు తీర్చడం పెద్ద కష్టమేమీ కాదు. ఊర్లోని ప్రతి ఒక్కరూ మౌంటైన్ మ్యాన్ అవలేరు కదా అని గ్రామస్తులు వాపోతున్నారు. ఆ కొండపైన నీళ్లుంటాయి. అక్కడి నుంచి పైప్ లైన్ ద్వారా ఇళ్లలోకి నీరు సరఫరా అవుతుంది. ఆదివాసీ గ్రామానికి చెందిన ఓ సాధారణ వ్యక్తి చాడా పహాన్ అద్భుతాన్నే సృష్టించాడు. ఈయన కథ వింటే భార్య కోసం కొండను తవ్వి రోడ్డు నిర్మించిన బీహార్కు చెందిన మౌంటైన్ మ్యాన్ దశరథ్ మంజీ గుర్తుకు వస్తాడు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం డౌన్లోడ్ చేసుకోండి ఈటీవీ భారత్.